పెసరపప్పు కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా. కుక్కర్లో నేను నూనె వేసుకున్నాను, 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అన్నమాట. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇగోండి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటాను, కొత్తిమీర, పుదీనా. పుదీనా, కొత్తిమీర అన్నీ వేసాను. వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని ఇదిగోండి ఉల్లిపాయలు అన్నీ వేగిని బాగా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకొని కొద్దిగా ధనియాలు, చెక్క, లవంగ పొడి ముందుగా చేసి పెట్టుకున్న అది కొద్దిగా వేసుకోవాలి. తర్వాత పసుపు 1 స్పూన్ వేయాలి. తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలన్నమాట, 2 స్పూన్స్. సాల్ట్ వేసుకుంటే వేసుకోండి, ఉప్పు వేసుకుంటే వేసుకోండి. కళ్ళుప్పు ఏది వేసుకున్నా పర్వాలేదు. కళ్ళుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఇలా గ్రేవీ వస్తుంది అన్నమాట. మీరు ఎన్ని బియ్యం తీసుకుంటే అన్ని బియ్యానికి అన్ని వాటర్ పోసుకొని ఇలా హైలో పెట్టుకొని ఇలా వాటర్ పోసుకోవాలి. నేనైతే 2 డబ్బాలు బియ్యం తీసుకున్నాను. దానికోసం 2 ఇట్లాంటి వాటితో చెమ్ముతో 2 వాటిలతో పోసుకుంటున్నాను అన్నమాట. ఇది కుక్కర్ కాబట్టి ఎసురు రావాల్సిన అవసరం లేదు. ఇది బియ్యం, పెసరపప్పు 2 నానబెట్టుకొని ఇలా వేసేసుకోవడమే. ఇవన్నీ వేసేసా. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. చూడండి అంత బాగా వచ్చింది. పెసరపప్పు వేడి తగ్గించింది అన్నమాట పెసరపప్పు కిచిడి. అలాగే దీంట్లో పుదీనా పచ్చడి దీంట్లో పుదీనా పచ్చడి వాడితే చాలా బాగుంటుంది. అది పుదీనా డైజెషన్కి మంచిది అన్నమాట. 2 కాంబినేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.